క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. వరల్డ్ క్రికెట్ లో బిగ్గెస్ట్ రైవల్రీగా పేరున్న భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ లో తలపడబోతున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య జరిగే తొలి మ్యాచ్ ఇదే కావడంతో ఎడారి దేశం మరింత హీట్ ఎక్కింది. బలాబలాల పరంగా టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే ఎప్పుడెలా ఆడుతుందో చెప్పలేని పాక్ ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి. ఎప్పటి వరకు చప్పగా సాగుతున్న ఆసియా కప్ కు ఊపు తెచ్చే మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సమరం జరగబోతోంది. భారత్ పాక్ ఎప్పుడు తలపడినా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో జరిగే యుద్ధంలా భావిస్తుంటారు ఫ్యాన్స్. ఇమోషన్స్ తో కూడిన ఈ హై వోల్టేజ్ ఫైట్ లో గెలిచిన జట్టును ఆకాశానికి తెస్తే ఓడిన జట్టుకు అభిమానుల ఆగ్రహావేశాలు తప్పవు. పైగా టీ20 ఫార్మాట్ కావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత షార్ట్ ఫార్మాట్ లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న టీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓపెనర్ల నుంచి బౌలింగ్ కాంబినేషన్ వరకు అత్యంత బలంగా ఉంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ వంటి బ్యాటర్లు భీకర ఫామ్ లో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ యూఏఈతో మ్యాచ్లో అదరగొట్టాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో కూడిన బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. యూఏఈపై గ్రాండ్ విక్టరీ అందుకున్న టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. దాదాపు విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముగ్గురు స్పిన్నర్ల వైపే మరోసారి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అలాగే పేసర్ గా బుమ్రానే కొనసాగనుండగా హర్షదీప్ సింగ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఎందుకంటే బుమ్రాకు తోడుగా హార్దిక్ పాండ్యా, శివం దుబే కూడా బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దుబే యూఏఈతో మ్యాచ్ లో 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో అదే జట్టుతో భారత్ బరిలోకి దిగుతుందని అంచనా. మరోవైపు అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ ను తేలిగ్గా తీసుకోలేం. అయితే ప్రస్తుతం ఉన్న పాక్ జట్టులో పలువురు సీనియర్లు లేకపోవడం వారికి మైనస్ పాయింట్. దీంతో బలంగా ఉన్న టీమిండియాకు పాక్ గట్టి పోటీనిస్తుందో లేదో చూడాలి. ఇక గత రికార్డులు చూస్తే భారత్ దే పైచేయిగా ఉంది. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి.